గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆల్ రైట్, నీ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను. థ్యాంక్ యూ, చాలా సంతోషంగా ఉంది నాన్న. భార్య కాళ్ళ మీద పట్టడానికి నాన్న కాళ్ళ మీద పడి ప్రాక్టీస్ చేస్తున్నావా? బట్ ఆన్ వన్ కండిషన్ జానీ, మన రబ్బర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ నేర్చుకునేందుకు నువ్వు సింగపూర్ పోతున్నావు. ఓన్లీ ఫర్ 3 months. ఏ మేరీ ఎదురు చూడదా? ఏ వై నాట్, ఖచ్చితంగా ఎదురు చూస్తుంది. చిన్నపిల్ల, ఎందుకైనా మంచిది తన కూడా అడుగు. తర్వాత నాకు నిర్ణయం చెప్తే చాలు. తన నిర్ణయం ఏంటానా? హస్బెండ్ చెప్తే, ఐ మీన్ నేను చెప్తే తను వింటుంది, నేను చెప్తే తను వింటుంది. సరే, నువ్వు సింగపూర్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. జానీ, నీ పెళ్లి ఇన్విటేషన్ లో వట్టి జానీ అని వేస్తే ఎలా? మేనేజింగ్ డైరెక్టర్, గోల్డెన్ రబ్బర్ ఫ్యాక్టరీ అని వేస్తేనే బాగుంటుంది. ఏమంటావు బాబు? థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి వదిలేసా? అదేం లేదన్నా. సరిగ్గా పడుకో. ఇదిగో వస్తున్నానమ్మా. ఏయ్, అమ్మ పిలుస్తుంది కదా. అమ్మా, సామే సామే. ధైర్యం. స్వామి స్వామి అని నా దగ్గర భిక్షం ఎత్తుకోకు. ఇలా చూడు, నీ పేరే వరుసగా వస్తోంది. నీకు ₹1 కూడా ఇవ్వను. ఒక ₹50 ఇవ్వండి స్వామి. కుదరదంటే కుదరదు. నన్ను ప్రేమగా చూసుకున్నారా? మావ చనిపోయాడు, వెళ్ళి రావాలో ఒక 50 ఇవ్వండి స్వామి. అవును, పోయిన నెలలో ఓ మామ చనిపోయాడని చెప్పావు. ఆడు పెద్దోడు స్వామి, ఇంజిన్ డ్రైవరు. ఈడు చిన్నోడు, టాక్సీ డ్రైవరు. వచ్చే నెలలో ఇంకెవరు చనిపోతున్నారు? స్వామి ధైర్యం. నువ్వు కళ్ళు తాగటానికి ఎందుకయ్యా నెలకో మామను చంపుతావు? మర్యాదగా వెళ్ళు. అయ్యయ్యో, ప్రభువు మీదానా నేను కళ్ళు తాగను స్వామి. మరైతే నీ దగ్గర ఎందుకో చెడ్డ వాసన వస్తోంది? అది కళ్ళు కాదు స్వామి, సారా. ధైర్యం, నిన్ను మార్చటం నా వల్ల కాదు, వెళ్ళు. నా కడుపు నొప్పి స్వామి, కడుపు నొప్పికి సారా తప్ప వేరే మందే లేదు. ఒక ₹50 ఇవ్వండి స్వామి. దానికైతే ఖచ్చితంగా నేను డబ్బులు ఇవ్వనే ఇవ్వను. సామే. గుడ్ మార్నింగ్ ఫాదర్. రావయ్యా, కూర్చో. పర్వాలేదు ఫాదర్, లక్ష్మికి సెటిల్ చేయమని చెప్పిన 25,000 ఇదిగోండి. చాలా సంతోషం. కరెక్ట్ గా ఉన్నాయో లేదో లెక్క చూసుకోండి. నువ్వు కరెక్ట్ గా ఉంటే అది కరెక్ట్ గానే ఉంటుంది. చిన్నదొర, నువ్వు లక్ష్మికి నష్టపరిహారం ఇవ్వటం లేదు, ఓ పేదకు నేరనిస్తున్నావు. ఫాదర్, తక్కువ అర్థమైంది. కానీ ఇకపై ఈ స్థల విషయంలో ఆటలాడారనుకోండి, నేను ఊరికే ఉండను. నష్టపరిహారం ఇచ్చేసావుగా, ఇక సమస్యకు తావే ఉండదు. నువ్వు పీటరు మంచి స్నేహితులుగా ఉండాలని నా ఆశ. ఆశో అడియాసో ఇది మీరు పీటర్ దగ్గర చెప్పండి. వస్తాను. సామి అంత డబ్బుంది కదా, ఒక ₹50 ఇవ్వకూడదా? ఇది లక్ష్మికి ఇవ్వాల్సిన డబ్బు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావో, ఈ రోజు మొత్తం నిన్ను మోకాళ్ళ మీద జపం చేసేలా చేస్తా. హలో, బడికి వెళ్ళడం అవసరమా లక్ష్మి? జీతం ఇచ్చే చోటుకి కరెక్ట్ టైంకి వెళ్ళాలి కదా. నీకు గుడ్ న్యూస్. మీ ఇంటి కోసం వేసిన నష్టపరిహారం ₹25,000 నేను ఫాదర్ దగ్గర అప్పచెప్పాను. ఐ సీ. దానికో థ్యాంక్స్ చెప్పొచ్చు కదా లక్ష్మి. న్యాయంగా మాకు రావాల్సిన డబ్బుకి నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? నేనొక నీచుణ్ణి, ఆ రోజు అనవసరంగా తొందరపడ్డాను. దానికి ఉంది, కొంతమందికి మెదడు కొంచెం లేటుగా పనిచేస్తుంది. అది కాదు, వేరేవాడు ఎవడో మధ్యలో వచ్చి నీకోసం న్యాయం మాట్లాడాడు, అది నాకు నచ్చలే.
వేరే వాళ్ళు రాబట్టే కదా న్యాయం జరిగింది. పీటర్ రాకపోయింటే మేము రోడ్డున పడేవాళ్ళం. ఏంటి 25,000 రూపాయలు వచ్చేందుకు పీటరా కారణం, ఈ చిన్నదొర కారణం? ఎప్పటికీ మించిపోయింది లేదు. మన మధ్య ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్. ఈ ఇల్లు కావాలని చెప్పు, చిటికెలో వదిలేస్తా. అలా మీరు వదిలేస్తే నేను లొంగినట్టే కదా. వద్దు. అదేంటి వెళ్తున్నావా? బాగా లేట్ అయింది. లేదంటే నన్ను కారులో డ్రాప్ చేయమంటావా? ఈ కాళ్ళు బాగానే ఉన్నాయి, పెట్రోల్ ఖర్చు లేదు, నేను నడుచుకుని వెళ్తాను. జానీ ఇన్స్టిట్యూట్ కి లెటర్ రాశాడు. ప్రియమైన మేరీ, ప్రాణంలో ప్రాణమైన నీకు నా ముద్దులు. మా నాన్న దగ్గర మన ప్రేమ విషయం మాట్లాడి సమ్మతం తీసుకున్నాను. హఠాత్తుగా నేను సింగపూర్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఎంతో ఆశగా నీ ఇంటికొచ్చాను, కానీ నీతో నేరుగా మాట్లాడలేకపోయాను. దగ్గరకొచ్చి మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను, కుదరలేదు. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఇంకా 2 నెలలు ఆగాలి. మేరీ, ఏంటమ్మా, ఏం జరిగింది? నువ్వు చెప్పిన మాటని కాదని నేను తప్పు చేశాను ఫాదర్. అంతా నా తలరాత. అనుకుని ఒక సందర్భంలో నేనంతా కోల్పోయాను ఫాదర్. మై గాడ్, అందుకు నాకు శిక్ష పడింది. ఈ పరిస్థితుల్లో మీరే. మేరీ, యవ్వనంతో తొందరపడి మీరు చేసే తప్పు మిమ్మల్ని జీవితంతో వేధిస్తుంది. నేను నీకు ముందే చెప్పాను, నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు నేనేం చేయమంటావు? ఇప్పుడు మీకు తెలిసిన నిజం రేపు ఊరంతా తెలిస్తే ఆ అవమానం నేను తట్టుకోలేను ఫాదర్. ఫాదర్, నాకు చాలా భయంగా ఉంది. పేదవాళ్ళమైనా పరువు కోసం బతికే వాళ్ళం. నేను గర్భవతిని మా ఇంట్లో తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారు. మేరీ, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటా. లేదు ఫాదర్, తన చెల్లెలు ఎవరో చెడిపారని మా అన్నయ్యకి తెలిస్తే ఎవరిని బతకనివ్వడు. నా ఒక్కదాని వల్ల ఇంతమందికి ఆపదంటే నేను బతకడం ఎందుకో? నేను చచ్చిపోతాను ఫాదర్, చచ్చిపోతాను. ఇద్దరు పొరపాటు వల్ల జరిగిన తప్పుకి నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అనటం తప్పు. నీ కడుపులో ఉన్న ప్రాణిని చంపే హక్కు నీకు లేదు. మేరీ, నిన్ను కాపాడే బాధ్యత నాది. ఇంకెప్పుడు చనిపోతానని చెప్పొద్దు. ఇలారా, జానీతో నీ పెళ్లి విషయం పరిశుద్ధం గారితో నేనిప్పుడే మాట్లాడతాను. నీ కుటుంబం పేరు చెడగొట్టకుండా జానీతో నీ పెళ్లి జరిపిస్తాను. సరేనమ్మా? వెళ్ళిరా తల్లి. నేను చెప్పే విషయం ఎవరికి తెలియనివ్వద్దు పీటర్. ఎందుకు ఏడుస్తున్నావు? డబ్బేమన్నా పోయిందా? డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు. మరి చెప్పడానికి మనసు రావట్లేదు, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అందరినీ నమ్మటం మన తప్పు. లక్ష్మి, ఏమంటున్నా? ఏంటి విషయం? కంగారు పడకండి. విషయాన్ని మింగినట్టు ఈ విషయాన్ని మీరు మింగాలి. లక్ష్మి, అర్థమయ్యేటి చెప్పు. చెప్తే కోపడరుగా? చెప్పు. ప్రమాణం చేయండి. నేను ఫాదర్ని చూడటానికి వెళ్ళాను. అక్కడ మీ చెల్లి దీనమైన స్థితిలో ఉంది. నేను గర్భంతో ఉన్నాను. నా మానవుని కాపాడనని ఏడుస్తుంది. ఎంతో మంచివారైన ఫాదర్ ఇలా తప్పు చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఫాదర్కు మేరీకు మేరీ, ఏమైందమ్మా? ఏం లేదమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదమ్మా. పద. డాక్టర్ దగ్గరికి వద్దమ్మా. డాక్టర్ దగ్గరికి వద్దంటున్నా. కొంచెం లోపలికి రా. ఏంటి ఏం మాట్లాడలేదు? ఏం జరిగింది?
ఏం జరిగిందో చెప్పు. నిన్ను కన్న తల్లినే, ఇద్దరు బిడ్డల్ని కన్నదాన్ని నిజమేంటో చెప్పవే, చెప్పు. నువ్వు నోటితో నిజాన్ని చెప్పకపోయినా ఈ విషయాలన్నీ దాచే విషయాలు కావే. ఏం జరిగిందో చెప్పు. నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, తప్పు చేశాను. ఎందుకు ఏడుస్తున్నారే? ఏం పోయిందని? మరి పడిపోయిందండి. దీనికి పెళ్లి చేద్దాం అనుకుంటే గర్భవతి వచ్చిందండి. తలెత్తి తీయకుండా చేశారు. కూతురు పుట్టి తల తీసేసేంత పని చేసిందే. చెప్పవే, ఎవరు చెప్పు. ఎవరికి తెలియకుండా చెప్పు. చెప్పడానికి మనసు రావట్లేదు. ఏంటి? చెప్పడానికి మనసు రావట్లేదా? వాడెవరో చెప్పకపోతే పరువు తక్కువ వాళ్ళవని ఊరంతా మాట్లాడుకుంటారు. అమ్మా, దయచేసి నీకు దండం పెడతాను. ఎవరో చెప్పు తల్లి, చెప్పు, చెప్పు, చెప్పు. చెప్పను. నేను చెప్పిస్తానమ్మా. వాడెవరనేది నేను చెప్పిస్తాను. తన్నోడితోనే చెప్పిస్తాను. ఏంటి ధైర్యం? మరి మేరీ చెట్టుకు ఊరేసుకుని చనిపోయింది సార్. జీసస్! పీటర్, పీటర్! మేరీ ఊరేసుకొని చనిపోయింది. వెళ్ళు పీటర్, వెళ్ళు. మేరీ! మేరీ! ఎక్కడ్రా ఫాదర్? ఎక్కడ? లోపల బైబిల్ చదువుతున్నారు. ఈ రోజు వాడిని చంపకుండా వదలం. పీటర్, పీటర్, అయ్యో, అచ్చా, అచ్చా, అందరూ రండి. అచ్చా, అచ్చా. జేమ్స్, నువ్వు ఫాదర్వా? పీటర్, ఏమైందయ్యా? నా చెల్లెలకు చేసిన ద్రోహానికి శిక్ష. ఇలా చర్చిలో గంట కొడుతున్నారంటే ఏదో ప్రమాదం జరిగినట్టుండే. పీటర్, ఫాదర్ వేషంలో అక్రమాలు చేస్తావా? పీటర్, నేను చెప్పేది కొంచెం విను. ఏంటి నువ్వు చెప్పేది? నేను వినేది. పీటర్, నిన్ను నేను ప్రాణాలతో వదలను. అన్యాయంగా పాపం కావద్దు. నేను చెప్పేది విను. రండి, రండి, ఫాదర్ని పీటర్ చంపేస్తున్నాడు. అయ్యో సామే, సామే, Father, పెద్దయ్య Father, సామే, చూడండి. ఎలా ఉంది? సామే, సామే. Father. దారి ఇవ్వండి, దారి ఇవ్వండి. జేమ్స్, నేను జైలు నుంచి తిరిగి వస్తాను. అప్పుడు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. Shut up and get inside.
more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.